సికింద్రాబాద్ జిల్లా కోసం కేటీఆర్ డ్రామాలు బీఆర్ఎస్ హయాంలో వద్దన్నాడు, ఇప్పుడు కావాలంటున్నాడు కవిత. సికింద్రాబాద్ను జిల్లా చేయాల్సిందే, ఏదైనా ఒక జిల్లాకు పీవీ పేరు పెట్టాలి. ఎన్నికలు రావడంతో గుంపు మేస్త్రి గుంటనక్క ఫోన్ ట్యాపింగ్ డ్రామా. ఈ కేసులో నాలాంటి బాధితులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. జాగృతి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారలేదు. మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్లకు మద్దతు ఇస్తామని వెల్లడి. సూపర్ స్ట్రాటజీ, మంచి ఆలోచన కవిత గారు. కవిత గారు మాట్లాడిన మాటలు నాకు కూడా నచ్చినాయి. వీళ్ళు ఏమంటారు, బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ పార్టీ నాయకులను ఎన్కేసుకు రావాలి కాబట్టి సహజంగానే వాళ్ళు పార్టీ వైపు మొగ్గు చూపుతారు. రేవంత్ రెడ్డి గారికి కష్టం వచ్చుతోటే కవిత గారు ప్రెస్ మీట్ పెడతారు అని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నారు, ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి గారు బాధితులకు న్యాయం చేస్తారని నాకైతే నమ్మకం లేదు అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఎవరు నిరికిచ్చిండ్రు కవిత గారు? అటు మొత్తానికైతే రేవంత్ రెడ్డినే టార్గెట్ చేసిండుగా. రేవంత్ రెడ్డి అసమర్థ ముఖ్యమంత్రి, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరికి శిక్ష ఎత్తలేడని డైరెక్ట్ గన్ను పాయింట్ బ్లాక్లో పెట్టినట్టు రేవంత్ రెడ్డి గారి వైపే బాణం పెట్టింది కదా కవిత గారు. కవిత గారు విడిచిపెట్టిన బాణం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికే తాకుతాను. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బీజేపీ వాళ్ళు అంటాను, ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ప్రతిపక్షాలు అప్పటి ప్రతిపక్షాలు అన్నీ అన్నాయి. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నిరూపించవలసింది ఎవరు? ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు కవిత గారు అదే అంటాను, ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఈ ఫోన్ ట్యాపింగ్ బాధితులకు న్యాయం చేస్తారని నాకైతే నమ్మకం లేదు అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు కవిత గారు. ఇంకొకటి నిజమే కదా, మరి బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు సికింద్రాబాద్ను జిల్లా చేయాలనే ఆలోచన అప్పుడెందుకు రాలేదు? ఇదే కేటీఆర్ గారికి కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, అధికారం దిగిపోయినాకనే సికింద్రాబాద్ను జిల్లా చేయాలనే ఆలోచన వచ్చిందా? ఇవి డ్రామాలు అని కవిత గారు చెప్పేది నిజమే కదా. కేటీఆర్ గారు ఏదన్నా మాట్లాడితే ఉగమానంగా నమ్మి బుద్ధి కాదు, నిజానికి చాలా దూరంగా అబద్ధాలు మాట్లాడుతుంటాడు. అదొకటి. ఇక ఎన్నికలు రావడంతో గుంపు మేస్త్రి గుంటనక్క ఫోన్ ట్యాపింగ్ డ్రామా. ఈ గుంటనక్క అని హరీష్ రావు గారిని, గుంపు మేస్త్రి అని రేవంత్ రెడ్డి గారిని ఏకకాలంలో ఇద్దరిని కవిత గారు విమర్శించింది. ఇక జాగృతిని రాజకీయ పార్టీగా మారలేదట. జాగృతినే రాజకీయ పార్టీగా మలుస్తారా, కొత్త పార్టీ పెడతారా అనేది ఆలోచనలకు ఇంకా కవిత గారు రాలేదట. మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్లకు మద్దతు ఇస్తామని వెల్లడి. సరే ఇవ్వండి, ఎందుకంటే కొంతమంది పార్టీ కోసం శ్రమించి ఉంటారు. బీఆర్ఎస్ కోసం కావచ్చు, కాంగ్రెస్ కోసం కావచ్చు, బీజేపీ కోసం కావచ్చు, ఎంతోమంది యువకులు తమ శక్తిని మొత్తం ఈ పార్టీల కోసం వినియోగించారు. కానీ ఈ పార్టీలు ఏం చేస్తాయి, డబ్బున్నోనికే టికెట్లు ఇస్తాయి, డబ్బు లేని వాళ్ళను ప్రోత్సహించాయి. కాబట్టి ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడతారో కవిత గారు మీకు మద్దతు ఇస్తారట. మేము కూడా కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులను నిలబెట్టాలని చూస్తున్నాం. కాబట్టి మేము నిలబెట్టిన దగ్గర మేము కూడా అందరి బలాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తాం. అది కవిత గారి బలాన్ని వాడుకుంటాం, విశారదన్ గారి బలాన్ని వాడుకుంటాం, అవసరమైతే బీఎస్పీ బలాన్ని కూడా వాడుకుంటాం. ఇండిపెండెంట్ అభ్యర్థులకు మేము ఇండిపెండెంట్ అభ్యర్థులను నిలబెట్టినప్పుడు, చిలక ప్రవీణ్ సభ్యులుగా కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులను నిలబెట్టినప్పుడు కవిత గారి సపోర్ట్ కూడా తీసుకుంటాం. అప్పుడు కవిత గారు మాకు సపోర్ట్ ఇస్తారా లేదా చూస్తాం. మేము కూడా విశారదన్ గారి సపోర్ట్ కూడా తీసుకుంటాం, బీఎస్పీ సపోర్ట్ కూడా తీసుకుంటాం. ఇప్పుడు మేమంతా ఈ తెలంగాణలో కొత్త రాజకీయమే చేస్తాం ఇక. ఎందుకంటే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ డబ్బుల సంచులు పట్టుకొచ్చిన వాళ్ళకి టికెట్లు ఇస్తాను కదా. కవిత గారు మీరు మంచి ఆలోచన చేసిండ్రు, మంచి స్ట్రాటజీతోటి మీరు ముందుకు పోతాను. ఈ స్ట్రాటజీ కనుక సక్సెస్ అయితే రాష్ట్రంలో మరో ప్రత్యామ్నాయ శక్తి అయితే పుట్టుకొచ్చే ఆలోచన ఉంటుంది.